రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాముడిగా 'త్రిబుల్ ఆర్' సినిమాలో ఎంతగా మెప్పించారో తెలుసు. అయితే రాముడి పాత్ర చేయకపోయినా కానీ, రాముడి గెటప్‌లో తనని చాలామంది చూసినటువంటి జనం అసలు నిజంగా రాముడు ఇలాగే ఉంటాడేమో అనిపించేలాగా ఆయనకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే రాముడి ఫోటోస్‌కి బదులు రామ్ చరణ్ ఫోటోస్ పెట్టుకున్న పరిస్థితి గతంలో కనిపించింది. అయితే రీసెంట్‌గా సూపర్ హిట్ అయినటువంటి సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 'హనుమాన్' సినిమా అదే స్థాయిలో చెప్పాలంటే దాదాపు ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసేసి 150 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ ఈజీగా అంటే థియేటర్స్ తక్కువైనా కూడా కలెక్షన్స్ వైజ్‌గా కావచ్చు, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కూడా అంత బాగా అందరికీ దగ్గరగా అయిపోయింది. అయితే రాముడిని చాలా దగ్గరగా తీసుకున్నటువంటి ఇండియా మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా రాముడిగా ఈసారి రామ్ చరణ్ ఉండాలని చెప్పి అటు ప్రశాంత్ వర్మ కూడా ఒక స్టోరీని రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామ్ చరణ్‌తోనే కాదు గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పినటువంటి మాటలు. 'హనుమాన్' సిరీస్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక సినిమా రిలీజ్ చేస్తాను. దాదాపు 11, 12 కథలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇండియానికి సంబంధించి సూపర్ మ్యాన్ స్టోరీస్‌ని అంటే మన ఇతిహాసాల నుంచి వచ్చినటువంటి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయట ప్రపంచానికి అటు మిగతా ప్రపంచం అంతా ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేసే యోచనలో కనిపిస్తున్నాడు. అంటే తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసిన ఈ 'హనుమాన్' సినిమా భారీ రెస్పాన్స్ వచ్చింది. భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో, అందులో దృష్టిలో ఉంచుకునే ఒక భారీ కథను కూడా రెడీ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్ కూడా పెట్టాలని చెప్పి తనకి అప్రోచ్ అవుతున్నారని తెలుస్తుంది చాలామంది నిర్మాతలు కూడా. అయితే ఒక రాముడి పాత్రకి ఈసారి రామ్ చరణ్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రశాంత్ వర్మ. అందులో భాగంగానే అటు చిరంజీవి గారిని, రామ్ చరణ్‌ని కూడా కలిసినట్టుగా తనకి సంబంధించి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే భారత ఇతిహాసాలకు సంబంధించి రాబోతున్నటువంటి ఈ సిరీస్‌లో రాముడిగా రామ్ చరణ్‌ని చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా 2025లోనే ఒక సినిమా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో రాముడిని ఇంకా ఎలా చూపిస్తాడో అంటే హనుమంతుడిని ఇంత అద్భుతంగా చూపించినటువంటి ప్రశాంత్ వర్మ రాముడిగా రామ్ చరణ్‌ని ఎలా చూపించబోతున్నాడని చెప్పి చాలామంది మెగాస్టార్ అభిమానులే కాదు ఇండియాలో ఉన్నటువంటి చాలామంది అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి.